హాయ్ అండి అందరికీ. వెల్కమ్ బ్యాక్ టు నీహా వ్లాగ్స్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు నేను మునగాకు ఇడ్లీ చేశానండి. అది ఎలా చేశానో చూపిస్తాను రండి. ఇలా 1 కప్ మునగాకు మరియు ఇడ్లీ బ్యాటర్ని తీసుకోవాలి. ముందుగా 1 కప్ మునగాకు తీసుకొని మిక్సర్ జార్లో వేసుకొని జ్యూస్గా చేసుకోవాలి. ఇలాగా జ్యూస్గా చేసుకోవాలి. తర్వాత ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని మునగాకు జ్యూస్ని దీంట్లో వేసుకోవాలి. మరియు దీనికి తగినంత సాల్ట్ అండ్ బేకింగ్ సోడా కూడా దీంట్లో వేసుకోవాలి. ఇవన్నీ ఇడ్లీ బ్యాటర్లో ఈవెన్గా స్ప్రెడ్ అయ్యేలాగా మనం కలుపుకోవాలండి పిండిని. ఒకటి అండి, ఈ జనరేషన్లో పిల్లలు డైరెక్ట్గా ఆకుకూరలు తినమంటే తినడం లేదు. సో ఇలా ట్రై చేయండి. పిల్లల కంటి చూపు కూడా చాలా మంచిది ఈ మునగాకు అనేది. ఇలాగా మిక్సింగ్ చేసుకోవాలండి పిండిని. ఇప్పుడు ఇడ్లీ బౌల్లోకి మనం వాటర్ వేసుకొని ప్రీ హీట్ చేసుకోవాలి 5 minutes. ఫస్ట్ మనం 3 plates ఉంటాయి కదండి, ఎన్ని ప్లేట్స్ ఉంటే అన్ని ప్లేట్స్కి ఇలా ఆయిల్ అప్లై చేసుకోవాలి. ముందుగా అన్నిటికీ ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఆయిల్ని. తర్వాత మనం తయారు చేసి పెట్టుకున్న ఇడ్లీ బ్యాటర్ని తీసుకొని ఈ 3 ప్లేట్స్కి వేయాలండి. కంప్లీట్గా ఇలా వేసుకోవాలి. ఈ 3 ప్లేట్స్కి వేసుకున్నాం కదా, ఎన్ని ప్లేట్స్ ఉంటే అన్ని ప్లేట్స్కి ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి ఇడ్లీ బ్యాటర్ని. తర్వాత హీట్ చేసుకున్న వాటర్లోకి మనం ఒక్కొక్కటి అంటే 1 by 1 ప్లేట్ని ఇలా లోపల పెట్టుకోవాలి. మనం చిన్నగా పెట్టుకోవాలి. ఇలా 1 by 1 పెట్టుకున్న తర్వాత మనం దీనికి మంటని స్లో ఫ్లేమ్లో పెట్టాలండి, హై ఫ్లేమ్లో పెట్టకూడదు. చూడండి ఎంత బాగా అయ్యాయి ఇడ్లీలు. పిల్లలు కూడా ఇష్టంగా తింటారండి ఇడ్లీలు అయితే. చట్నీతో సాంబార్తో ట్రై చేసే బదులు ఇలా కరివేపాకుతో ట్రై చేయండి. గాయ్స్, మరిన్ని మంచి వీడియోస్ కోసం మా వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.